రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఆసరాగా నిలిచింది. ఆ కుటుంబానికి అక్షరాల 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి చేదోడు వాదోడుగా నిలిచింది. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సంక్షేమానికి అండగా నిలుస్తుంది అనేందుకు ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. నాగలపులపాడు మండలం వమ్మివరం గ్రామానికి చెందిన నార్నే సురేష్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉంటున్నాడు. ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. అయితే మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న విధంగా టీడీపీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన వారు దురదృష్టవశాత్తు మరణిస్తే సంక్షేమ నిధి నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందేలా దానిని రూపొందించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సురేష్ కుటుంబానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుండి వచ్చిన 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ వెంట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మనోజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కాకర్ల లక్ష్మీవరప్రసాద్, గుమ్మడి సాయిబాబా, గ్రామ పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి సురేష్, నందిగం కోటయ్య, గ్రామ సర్పంచ్ పాలపర్తి బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. మా భర్త గారు ఇటీవలే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. టీడీపీ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ని నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. 5 lakhs ఇచ్చారు. మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టీడీపీ గవర్నమెంట్కి నేను చాలా థ్యాంక్ యూ. ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా 2 లక్షల రూపాయలు 2 లక్షలు నాకు ఆ విషయాన్ని అందజేయచ్చు. సో మా తెలుగుదేశం కార్యకర్త సురేష్ నార్నే ఉప్పుగుంటూరు దగ్గర చనిపోయారు. ఫ్యామిలీ చాలా బాధపడినారు. ఈ కష్ట కాలంలో పార్టీ ఒక 5 లక్షలు పాలసీతో ఆదుకున్నారు. అది వాళ్ళ అమ్మాయి లక్ష్మీ దుర్గా అకౌంట్ చేశారు. పార్టీ దగ్గరుండి అది చేరిందా లేదా అని ఒకసారి కనుక్కొని దాని తర్వాత పరామర్శించి రమ్మని మాకు ఆదేశించారు. నేను ఈరోజు వచ్చి ఆమెను కలిసి ఆ డబ్బులు అందాయి. ఒక విధంగా ఏంటంటే చనిపోవడం చాలా దుఃఖకరమైన కానీ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల 5 లక్షల కార్యకర్తలు చేయడం చాలా ఆదుకున్నట్టే లెక్కని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ కుటుంబ సభ్యులకి రాబోయే కాలంలో పార్టీ తరఫున నేను కానీ ఏమైనా చేయగలిగితే వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి అండదండగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.